ప్రోమోలో మన ఎడిటర్ మామ నాగార్జునని మమ మాస్ అని చూపించాడు కాని నేటి అక్టోబర్ 11, 35వ ఎపిసోడ్లో మాత్రం చిట్టిచిలక చిన్ని మొలక అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. స్టైలిష్ లుక్లో మాత్రం కింగ్లా ఉన్నారు నాగార్జున. మన టీవీలో హౌస్లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ భరణి, తనూజల ముచ్చట్లను చూపించారు. నీ గురించి నువ్వు ఆడు. ఇది నా గేమ్, నాకు నచ్చినట్టు నేను ఆడతాను. నీకు కొన్ని నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఎప్పటిలాగే ఉండు కాని గేమ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నీకోసం నువ్వు ఆడు. నీకు ముందు నుంచి ఎవరు సపోర్ట్ చేశారో ఆలోచించు. నీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటో నీకు తెలియాలి కదా. అందుకే చెప్తున్నా అని కూతురి నచ్చజెప్పారు భరణి. ఆ తరువాత ప్రతివారంలాగే స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఈ పూరీ ఛాలెంజ్లో తనూజ టీం గెలిచింది. ఆ తరువాత ఆడియన్స్తో మాట్లాడారు నాగార్జున. ఇక యూకే నుంచి వచ్చిన తెలంగాణ అమ్మాయి శృతి అయితే అల్లాడించేసింది. వీకెండ్లో మీరు వచ్చి వాళ్ళని తిడుతుంటే నాకు మస్తుగా అనిపిస్తుంది అని చెప్పింది. తన ఫేవరెట్ ఇమ్మానుయేల్ అని, నచ్చనిది భరణి అని చెప్పింది. బంధాలు పెట్టుకుని తనతో ఎవరు బావుంటే వాళ్లతో క్లోజ్గా ఉంటున్నారు. బంధాలు పెట్టుకొని వాళ్లతో తోసేస్తున్నారు. మొన్నటి గేమ్లో శ్రీజాని కూడా అలాగే తోసేశారు. అది నాకు నచ్చలేదు అని చెప్పింది. ఆ తరువాత ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. కొత్త కెప్టెన్ కళ్యాణ్ని అభినందించారు నాగ్. అసలు నువ్వు ఉంటావో లేవో అనుకున్నా. ఇప్పుడు కెప్టెన్ అయ్యి గోల్డెన్ స్టార్ తీసుకున్నావంటూ ఆకాశానికి ఎత్తేశారు నాగ్. ఈ స్టార్ నేను కాదు, తనూజ పెడితే బావుంటుంది సార్ అని అన్నాడు ఇమ్ము. దాంతో నాగ్, తనూజ రామ్మ, కళ్యాణ్కి గోల్డెన్ స్టార్ పెట్టు అని అన్నారు. దాంతో తనూజ వచ్చి గోల్డెన్ స్టార్ పెడుతుంటే హ్యాపీనా అని అన్నాడు పులిహోర రాజా కళ్యాణ్. వీడు మాత్రం తనూజతో పులిహోర కలపడానికి అస్సలు గ్యాప్ ఇవ్వడమే లేదు. అక్కడ స్పేస్ లేకపోయినా కూడా అడిగి మరీ తీసుకుంటున్నాడు. ఆ తరువాత తనూజని కన్ఫెషన్ రూమ్కి పిలిచి పర్సనల్గా మాట్లాడారు నాగార్జున. నువ్వు కూడా గోల్డెన్ స్టార్ గెలుచుకున్నావ్. కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన వీడియో ఒకటి చూపిస్తున్నా. అది మనిద్దరి మధ్యనే ఉండాలి అంటూ ఢమాల్, డెమాన్, పవన్ చేసిన కక్కుర్తి పనిని వీడియోలో చూపించారు నాగ్. వీడియో చూసావ్ కదా, అందులో నీకు ఏ కనిపించింది అని తనూజని అడిగారు నాగ్. అతను కాలితో ఎటువైపు లైట్ వెలిగిందో కళ్యాణ్కి చూపిస్తున్నాడు సార్ అని అన్నది. దాంతో నాగార్జున, కరెక్ట్గా చెప్పావ్. నువ్వు నాన్నా నాన్నా అని బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడు అని డెమాన్ పవన్ క్లియర్గా కళ్యాణ్కి చూపించాడు. కళ్యాణ్ అందుకే చాలా టైం తీసుకున్న తరువాత కళ్యాణ్ లైట్ ఎవరిది ఆరిందో చెప్పాడు. ఈ విషయం నీకు పవన్ కానీ కళ్యాణ్ కానీ చెప్పారా అని అడిగారు నాగ్. లేదు సార్, వాళ్ళు చెప్పలేదు అని అన్నది. తనూజ గెలవడం ముఖ్యమే. తనూజ ఎలా గెలిచాం అనేది ముఖ్యం. నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో. ఎవరు ఏంటో మర్చిపోకు. నీ ఆటని దీన్ని బట్టి మార్చుకో అని అంటూ తనూజ కళ్ళు తెరిపించారు నాగార్జున. ఆ తరువాత తనూజకి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఎవరితో అయినా పెట్టించుకుంటావా అంటే, నాకు నేను పెట్టుకుంటా సార్ అని తన గోల్డెన్ స్టార్ని తనే పెట్టుకుంది తనూజ. ఆ తరువాత బెడ్ టాస్క్లో తనూజ చేసిన మిస్టేక్ని గుర్తు చేశారు. ఆ తరువాత దివ్య నిఖితకి కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు నాగార్జున. ఇమ్ముతో ఆ స్టార్ని పెట్టించారు. ఆ తరువాత భరణికి గోల్డెన్ స్టార్ ఇస్తూ ఎవరితో పెట్టించుకుంటావ్ అని అడిగితే క్షణం ఆలస్యం చేయకుండా దివ్య పేరు చెప్పాడు భరణి. దాంతో నాగ్, తనూజ అని పిలిచి, నువ్వు ఫీల్ అవుతావ్. మీ నాన్న దివ్యతోనే గోల్డెన్ స్టార్ పెట్టించుకున్నారు చూశావా అని ఫిట్టింగ్ పెట్టేశారు. తనూజకి నవ్వాలో ఏడ్వాలో తెలియక నవ్వేసింది. బెడ్ టాస్క్లో శ్రీజాని తోసేయడం కరెక్టా? డెమాన్ పవన్తో జరిగిన తోపులాటలో ఎవరు కాలు ముందుకు పెట్టారు అని అడిగారు. ఈ రెండు విషయాల్లో నాదే మిస్టేక్ సార్. స్వార్థంగా ఆలోచించాను అని ఒప్పుకున్నాడు. దాంతో నాగార్జున, ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు,
మా దృష్టిలో నుంచి కూడా కిందికి పడ్డావ్ అని చురక వేశారు. ఆ తరువాత పవన్, భరణిల వీడియో చూపించి సంచాలక్గా ఉన్న ఫ్లోరాకి క్లాస్ పీకారు. చూడు భరణి, ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావ్. మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలి కాని మనకి నచ్చిన ప్లేయర్ కాదు. అలాంటప్పుడు శ్రీజ ముందుకు వెళ్ళాలి కదా. నీవల్ల ఆమె వెళ్ళలేకపోయిందంటే అది నీ మిస్టేక్ వల్లే కదా. నువ్వు ఆడిన తీరు తప్పు. వారంతో తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు. ఆ తరువాత రాము రాథోడ్ని లేపి చప్పట్లు కొట్టారు. నాగ్, కెప్టెన్గా ఇరగ్గొట్టావ్. సంచాలక్గా ప్రతి నిర్ణయం కరెక్ట్గా తీసుకున్నావ్. అందరితో మంచిగా పనులు చేయించావ్. నాకైతే ఇప్పటివరకు ఈ హౌస్కి నువ్వే బెస్ట్ కెప్టెన్, నువ్వే అంటూ ఆకాశానికి ఎత్తేశారు నాగ్. ఆ తరువాత గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగార్జున. ఆటలో ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు గట్టిగా చెప్పు. నువ్వు అనుకున్నదానికి నిలబడు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో మర్చిపోకు. ఎక్కడ వరకు వచ్చావో మర్చిపోకు అని విలువైన సలహా ఇచ్చారు నాగార్జున. ఈ తరువాత బెలూన్ టాస్క్ గురించి డిస్కషన్ మొదలైంది. సంచాలక్గా ఉన్న ఇమ్మానుయేల్ని లేపి, ఆ గేమ్ మెయిన్ రూల్ ఏంటి అని అడిగారు. బెలూన్ గాలిలో ఉండాలి సార్, కానీ వీళ్లు తెలివిగా పక్కని పెట్టి ఆడారు అని చెప్పాడు. ఆ టైంలో ఆ కన్నింగ్ గేమ్ ఆడిన కక్కుర్తి జంట రీతూ, ధమాల్, పవన్లు దొంగ చూపులు చూస్తూ కనిపించారు. సంచాలక్గా నువ్వు ఫెయిల్ అవ్వావ్. గోల్డెన్ స్టార్ ఇమ్మానుయేల్. ఎస్వి కృష్ణారెడ్డి గారి పవర్ఫుల్ డైలాగ్ చెప్పనా? భగవంతుడు అన్ని చోట్లా ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించాడు. బిగ్ బాస్ అన్ని చోట్లా ఉండలేడు కాబట్టి సంచాలక్ని సృష్టించాడు. మీ డ్యూటీ మీరు సరిగా చేయకపోతే ఆటగాళ్లకి అన్యాయం జరుగుతుంది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు నాగార్జున. ఆ తరువాత సంజన, ఫ్లోరాలకు బ్లాక్ స్టార్లు ఇచ్చారు. మీరు బెలూన్ గేమ్ని పర్ఫెక్ట్గా ఆడారు, కానీ మీరు ఎమోషనల్గా డౌన్ అవుతున్నారు. మీ గురించి మీరు పోరాడటం లేదు. ఆటలో ఆడ మగ ఉండదు. ముందు ఫైట్ చేయండి. గెలుపు దానంతటా అదే వస్తుంది. నువ్వు దొంగలా ఉండకు, దొరలా ఉండు అని సంజనకి హితబోధ చేశారు నాగార్జున. ఇక బెస్ట్ కెప్టెన్ అన్న రాముపై కంప్లైంట్ చేసింది సంజన. అతను భరణిగారికో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడంతో ఆయనకి మెడికల్ ఇష్యూ ఉందని లోపలికి పంపించాను అని చెప్పాడు రాము. ఆ తరువాత శ్రీజని లేపి, నిన్ను రీతూ టార్గెట్ చేస్తుందని ఫీల్ అవుతున్నావా అని అడిగారు నాగ్. ఎస్ సార్, ఖచ్చితంగా. చాలాసార్లు నన్ను టార్గెట్ చేస్తుంది. సుమన్ అన్న నాతో పేర్గా ఉంటే అతని దగ్గరకు వెళ్ళి ఆమెతో ఎందుకు పేరయ్యావ్ అని అడిగింది. నాతో తనకి ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. నేను కూర్చున్నా, వెళ్ళిపోతుంది. నా పక్కన ఎవరు కూర్చున్నా తీసుకుని వెళ్ళిపోతుంది. పోనీ పవన్ వల్లే తను నన్ను టార్గెట్ చేస్తుందా అని అతన్ని కూడా అడిగాను అని చెప్పింది శ్రీజ. అప్పుడు శ్రీజ వైపు చూసింది. మింగేసెట్టుగానే చూసింది రీతూ. దాంతో నాగార్జున, ఏంటి రీతూ టార్గెట్ చేశావా అని అడిగారు. అబ్బే అదేం లేదు సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్ అంటూ తనలోని ఉత్తమనటిని బయటకు తీసింది రీతూ. హో అవునా, మరి సుమన్ దగ్గరకు వెళ్ళి శ్రీజాతో ఎందుకు పేరవ్వావని ఎందుకు అడిగావ్ అని అడిగారు నాగార్జున. నేను అడిగానా అన్నా అంటూ సుమన్ని అడిగింది రీతూ. హా అడిగావ్ కదా అని సుమన్ చెప్పడంతో నాకైతే గుర్తు లేదు అని అన్నది. ఒకవేళ అడిగినా అందులో తప్పేముంది సార్ అని మళ్లీ ప్లేట్ తిప్పేసింది రీతూ. దాంతో నాగార్జున, నీకు రాముకి ఓ ఆయుధం ఉంది, చేయాల్సిందంతా చేసేసి నాకు గుర్తు లేదు అని అంటారు. కట్ అయ్యింది నీ హెయిర్ మాత్రమే రీతూ, నీ మెమొరీ కాదు. కూర్చో అని కన్నింగ్ రీతుకి క్లాస్ పీకారు నాగార్జున. ఆ తరువాత ఫూల్ టాస్క్లో సుమన్ శెట్టి తప్పు చేయలేదని వీడియోతో నిరూపించారు నాగార్జున. ఎప్పుడూ కోప్పడని వాడు కోప్పడ్డాడంటే ఆ మనిషి తప్పు చేయలేదనే కదా. అలగడం తెలియని అజాత శత్రువు అలిగితే ఎలా ఉంటుందో
నువ్వు కోపడితే అలా ఉంది. నువ్వు నిజంగా సపోర్ట్ తీసుకున్నావా అని అడిగారు నాగ్. లేదు సార్, నేను తీసుకోలేదు సార్. కానీ వాళ్లంతా నా తరపున మాట్లాడలేదు అని అన్నాడు సుమన్. ఆ తరువాత కంత్రీ జంట రీతూ, పవన్లను నిలబెట్టి కడిగేశారు నాగార్జున. ఏం చెప్పను మీ ఇద్దరికీ. బెలూన్ టాస్క్లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతూ నీకు. నువ్వు సరిగ్గా ఆడేవాళ్లని కూడా చెడగొట్టావు. ఊదుతూ గాల్లో ఉంచాలని చెప్తే నువ్వు పక్కన వేసేస్తే అది గాల్లో ఉన్నట్టే. నిన్ను చూసి మిగతా వాళ్లు కూడా అలాగే ఆడారు అని నాగార్జున అంటే, లేదు సార్, నేను సంచాలకులనే అడిగాను సార్ అంటూ బొకడం స్టార్ట్ చేసింది రీతూ చౌదరి. ఆ రోజు మాత్రం 1000% నేను పక్కకి వేయలేదనే వాదించింది రీతూ. ఇప్పుడు మాత్రం నేను అడిగాను, తొడిగాను అంటూ నక్కజిత్తు వేషాలు వేసింది. తప్పు మొత్తం సంచాలకులదే అంటూ వాళ్ల మీదికి తోసేసింది. ఓ పక్క రాము ఫౌల్ గేమ్ అని అరుస్తున్నా అతని మాట వినిపించుకోకుండా శపథాలు చేసిన రీతూ ఇప్పుడు మాత్రం తప్పంతా సంచాలకులదే అని వాళ్లపైకి నెట్టేసింది. దాంతో ఇమ్మానుయేల్, లేదు సార్, మేం ఏం చెప్పలేదు, నా హైట్ అడ్వాంటేజ్ వల్ల వేయగలిగాను అని చెప్పింది. ఇప్పుడు ఇలా చెప్తుంది. అక్కడికి రాము కూడా దొరికిపోతావ్ అని చెప్పినా కూడా వినిపించుకోలేదు అని అన్నాడు ఇమ్మానుయేల్. మొత్తం విన్న నాగార్జున, వీళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్లు ఇవ్వమని కళ్యాణ్కి చెప్పారు. చూసావా కళ్యాణ్, ఏ ఇద్దరైతే నీకు సపోర్ట్ చేయలేదని అన్నావో వాళ్ళిద్దరికీ ఇప్పుడు నువ్వు బ్లాక్ స్టార్ పెట్టావు. నువ్వు గోల్డెన్ స్టార్ తీసుకున్నావు. వాళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. ఆడితే ఆట మారిపోతుంది అంటూ హితబోధ చేశారు నాగార్జున.